ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, జూన్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి గుడ్ న్యూస్ ఉన్నాయి? మరి ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వేళ కలిసి వస్తుంది అంటారు? కర్కాటక శనిశాకర. కర్కాటక రాశికి అధిపతి గారు నిశాకరుడు. నిశాకరుడు అంటే చంద్రుడు. చంద్రుడు అంటే ఈ యొక్క 1వ తారీఖు నాడు ఈ యొక్క రాశిలోని కృష్ణపక్ష పాడ్యమి అన్నాం. కృష్ణపక్ష పాడ్యం అంటే ఏంటి? పౌర్ణమి వెళ్ళిన మొదటి రోజు, అంటే పూర్ణచంద్రుడు ఉన్నాడు. పూర్ణచంద్రుడు ఉన్నాడు అక్కడ. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతున్న విశేషమైన గొప్ప విషయం ఏంటంటే, పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు, క్షీణచంద్రుడికి మిత్రులు లేరు. పూర్ణచంద్రుడు కాబట్టి 8 గ్రహముల మిత్రులే. అయితే ఈ యొక్క చంద్రుని మీద ఏ గ్రహ దృష్టి ఉన్నది? కుజగ్రహ దృష్టి ఉంది. కుజచంద్రులిద్దరూ మిత్రులు. మనం ముందుగా చెప్పుకున్నాం, కుజుడు ధరణి గర్భ సంభూతుడు అని. అంటే కర్కాటక రాశి వారికి ఉన్న విధానంలో ఏ రకంగా ఉంది? ముందుగా మొట్టమొదటిగా మనం రాశి ఫలితాలను మొదలు పెట్టుకునేవాడు ఏం చెప్పాం? అన్ని రాశుల్లోని కూడా శుభదాయకమైన ఫలితములే కనపడుతున్నాయి ఈ మాసమందు. మధ్య మధ్యలో కొన్ని ఉంటాయి ఇబ్బందికరమని, అది కాదు. ఇక్కడ కర్కాటక రాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఏం పొందుతున్నారయ్యా శుభదాయకమైన ఫలితాలు? ఇల్లు కొంటున్నారు, స్థలాలు కొంటున్నారు, అలాగే షాపులు కొంటున్నారు, కొత్త కొత్త వ్యాపారాలు నిర్మిస్తున్నారు, కొత్త కొత్త వ్యవహారాల గురించి నాంది వేస్తున్నారు. శుభనక్షత్రము సిద్ధయోగము, కౌలవ కరణం. ముందే చెప్పుకున్నాం కదా, సిద్ధయోగము, కౌలవ కరణము, ఇవన్నీ శుభ విధానాల్లో కలిగి ఉన్నారు. కాబట్టి యోగదాయకమైన స్థితిగతులు పొందడానికి కర్కాటక రాశి వారికి ఉన్నది. వ్యవసాయ సంబంధపూరితమైనటువంటి విషయాల గురించి కూడా వీళ్ళు చర్చన చేసుకుంటున్నారు. అన్ని రంగముల్లోని శుభదాయకమైన ఫలితములు కర్కాటక రాశి వారికి వచ్చింది. అయితే కర్కాటక రాశి వారి యొక్క విద్య ఆధిక్యత ఏ రకంగా ఉంది అంటే, విద్యార్థులను ముందుగా తీసుకోవాలి. తదుపరి ఉద్యోగ రంగముల్లో ఉన్న వారిని తీసుకుందాం. అయితే విద్యా ఆధిక్యత కూడా వీళ్ళు ర్యాంక్ బాగా సంపాదించగలుగుతారు, అనుకున్నదాన్ని సాధించగలుగుతుంటారు. ఉన్నతమైన స్థితిగతులకు విద్యార్థులు చేరుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇంకొకటి ఉంది, వైద్యుల గురించి చెప్పాలి. కర్కాటక రాశికి సంబంధించిన వైద్యులు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు. కాబట్టి వైద్య రంగంలో ఉన్నవారు, హృదయ సంబంధమైన వ్యాధులు చేసేవారు సక్సెస్ పొందుతున్నారు, ఉన్నతమైన స్థితిగతులు చేరుకుంటున్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ రావడమే కాకుండా అత్యధికమైన రాష్ట్ర విధానం, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక గవర్నర్లు, ఇలాంటి వాళ్ళు సన్మానాలు పొందే అవకాశాలు వీళ్ళకి వైద్యులకి ఉన్నది విధానం ఉంది. కర్కాటక రాశి అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నది. అలాగే మీడియా సంబంధించిన వారు, విలేకరులు, ఈ యొక్క న్యూస్ ఛానల్స్ వారికి, వీళ్ళకి కూడా ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంటారు. అలాగే చలనచిత్ర రంగంలో ఉన్నవారు ఎన్నో సంవత్సరాల నుంచో లేకపోతే ఎన్నో నెలల నుంచో హిట్ కొట్టలేదని బాధపడుతూ ఉన్నవారు ఈ యొక్క నెలలో వీళ్ళు తీసే చలనచిత్రానికి ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు ఇచ్చి ఉన్నత స్థానానికి చెందే అవకాశం మెండుగా ఉందని గట్టిగా చెప్పచ్చు చలనచిత్ర రంగానికి. అంటే కర్కాటక రాశి వారికి అత్యధికమైన యోగదాయకమైన స్థితిగతులు పొందుతూ ఉన్నారు. ఎంత యోగదాయకమైన స్థితిని పొందినా కొన్ని ఇబ్బందులు అనేది తలెత్తుతూనే ఉంటాయి. ఆ ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు ఆ ఇబ్బందులకు తగ్గన పరిహారాన్ని ఏం చేసుకోవాలి, ఏ దేవుణ్ణి స్మరించాలి, ఎక్కడ దీనికి యోగదాయకమైన స్థితిగతులు పొందుతున్నారు అన్నది వస్తే, ఇక్కడ కూడా కర్కాటక రాశి వారు కూడా విష్ణు భగవాన్ని పూజించాలి. విష్ణు భగవాన్ని పూజించాలంటే ఏం చేయాలి? ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఏ రకమైన పరిస్థితులు పొందుతున్నారు? ఇక్కడ చిన్న అపశృతి ఉంది. 1వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపులో విదేశముల్లో ఉన్న వారికి, విదేశముల్లో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా స్వదేశానికి రావలసిన స్థితిగతులు ఉంటాయి. వీళ్ళకి ఇబ్బందికరమైన స్థితి పొందుతారు. ఉద్యోగం ఉంటుందా, పోతుందా,
ఏంటి పరిస్థితి ఏంటి, మనకి ఎలా వచ్చింది అనే పరిస్థితి వస్తుంది. కానీ అటువంటి మైనస్ పాయింట్లోంచి వీళ్ళు ఇండియా వచ్చినా లేకపోతే ఇంకో దేశం వెళ్ళినా ఏ విషయంలో వెళ్ళారు, ఈ విషయంలో కాదు, మనం అనుకున్న విషయంలో వెళ్ళారు, ఆ విషయంలో వాళ్ళు అనుకున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు, బంధువర్గం, లేకపోతే అన్నదమ్ములో ఎవరో ఒకరికి శుభకార్యం జరగడం కానీ, లేకపోతే ఒక ఫ్యాక్టరీ సంబంధించినవి భూ సంబంధమైనటువంటి కొనడం కానీ, దానికి సంబంధించి వీళ్ళకి భాగస్వామ్యాన్ని ఇవ్వడం గురించి కానీ మరి సంతకం చేయాలి కదా. ఎక్కడో ఉండి విదేశాల్లో, ఆస్ట్రేలియా ఉన్నాడు ఇంకా రాలేదు, లేకపోతే యూఎస్లో ఉన్నాడు ఇంకా రాలేదు, మా ఊరు రాడండి అంటే అక్కడికి రిజిస్టర్ అవ్వదు ఇక్కడ, కానీ రప్పిస్తారు. అటువంటి విధానంగా వీళ్ళు వస్తారు. కానీ ఆందోళన పూరితంగా వస్తారు. నా ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలియదు, ఏం భయపడక్కర్లేదు, ఉద్యోగానికి ఏమీ దాఖలాలు లేవు, తర్వాత మళ్ళీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగి ఉన్నా మంత్రులు అయ్యేసరికి ఉన్నతమైన స్థానానికి వీళ్ళు చేరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి స్థితిగతుల్లో ఉన్నారు. వ్యాపార ఉద్యోగ రంగాలు ఈ రకంగా ఉంటే, విష్ణు భగవాన్ని పూజించాలంటే విష్ణువుకి హరికి ప్రియమైనది ఎవరు? లక్ష్మీమాత. హరిప్రియ లక్ష్మీమాత. లక్ష్మీమాతకి ఇష్టమైన వారము శుక్రవారం. శుక్రవారం నాడు విష్ణుదేవునికి తులసి ఆకులతోటి నివేదన చేసి నిమ్మ చెక్కలతోటి 9 నిమ్మ చెక్కలను తీసి తిరగవేసి ఆ 9 నిమ్మ చెక్కల్లోని అష్టదళ పద్మం, ఆలయానికి వెళ్ళి అక్కడ పిండితోటి అష్టదళ పద్మం వేసి 8 రేఖల యందు 8 డిప్పలో పెట్టి మధ్యలో ఒకటి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ కింద రావి ఆకును వేయాలి. శుభ్రంగా ఒక రావి ఆకు తెచ్చి కడిగి ఆ ముగ్గు ముందు పెట్టాలి. ఈ దీపములు వెలిగించి ఆ రావి ఆకులో కలకండ నైవేద్యం పెట్టాలి. కటికి బెల్లం ముక్క, పటికి బెల్లాన్ని నైవేద్యం పెట్టి స్వామివారికి అష్టోత్తర పూజ చేసుకోండి. మీరు పంతులు గారే చేయక్కర్లేదు, అష్టోత్తర పుస్తకం చదువుకొని ఆ పూజ చేసుకుంటా అక్కడ ఉన్న దానికి పువ్వులు లేకపోతే తులసి దళాలు వేస్తూ పూజ చేసి 9 దీపాలు వెలిగించి మీ మదిలో ఉన్న కోరికలను చెప్పి మీ యొక్క కుటుంబ విధానాల గురించి అన్ని చెప్పుకుంటే వీళ్ళకి అభివృద్ధికరమైన ప్రోత్సాహములు అత్యధికంగా మెండుగా జరుగుతాయి. ఉన్నతమైన స్థానానికి అగ్రస్థానం చేరుకుంటారు. అటువంటి పరిస్థితి ప్రభావం ఈ రాశి వారు పొందుతున్నారు. అత్యధిక యోగాన్ని కలిగిస్తున్నారు. ఓకే, విశేషంగా ఉన్న దానాలు చేస్తే బాగుంటుందంటారు వీళ్ళు? దాన విధానాలు ఉంటే ఎప్పుడంటే కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నప్పుడు దానము జపము చేయవలసి వస్తుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పుడు పడుకున్న వాళ్ళని ఎగ్గట్టు కొట్టించుకుని అంటారు, అది అవసరం కాదు. దానం చేయాలనుకున్నారు అనుకోండి, కర్కాటక రాశి వారైనా మిథున రాశి వారైనా ఏ రాశి వారైనా సరే, వృషభ మిథున కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ 3 రాశుల వారు ఏదో చేయాలనుకుంటే అన్నదానం చేయండి, అన్నాన్ని పెట్టండి. అన్నదానాన్ని మించిన దానం లేదు, యోగదాయకమైనది. ఆకలిగా ఉన్నవారికి అన్నాన్ని పెట్టండి. అన్నాన్ని పెట్టినందువల్ల ఉన్నతమైన స్థానానికి చేరుతారు. వీళ్ళు చేయవలసిన ప్రక్రియలో ఇది ఒకటి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.